బిగ్ బాస్ అనగానే సాటర్డే అనగానే నాగార్జున గారు వస్తారు. హౌస్ మేట్స్ అందరికి కూడా ఇచ్చి పడేస్తారని జనాలందరూ కూడా సాటర్డే ఎపిసోడ్ కోసం అయితే చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే సాటర్డే ఎపిసోడ్ అనేది బిగ్ బాస్‌లో ఒక కీలకం కాబట్టి. ఇక సాటర్డే ఎపిసోడ్ అయితే మాత్రం బిగ్ బాస్ హౌస్‌లో వారమంతా ఎవరు తప్పులు చేశారు, ఎవరు ఒప్పులు చేశారనేది నాగార్జున గారు తప్పులు చేసినోళ్ళని ఇచ్చి పడేస్తారు కాబట్టి సాటర్డే ఎపిసోడ్‌కి అంత క్రేజ్ ఉంటదన్నట్టు. ఇక అసలు విషయానికొస్తే ఈరోజు ఆల్రెడీ షూట్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరికెవరికి ఇచ్చుకున్నారనేది ఒక్కసారి చూస్తే గనక నాగార్జున గారు బిగ్ బాస్ కెరీర్‌లో ఫస్ట్ టైము రీతుకి ఇచ్చుకున్నంత ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కూడా ఇచ్చుకోలేదనే చెప్పొచ్చు. రీతు మన కెప్టెన్సీ టాస్క్ లో డెమన్ పవన్ కి ఫేవరిజంగా చేసి భరణిని పక్కకి అవుట్ చేసింది చూడండి. ఆ విషయం మీద రీతునైతే కడిగి పడేశారనే చెప్పొచ్చు నాగార్జున గారు. రీతు నువ్వు అసలు సంచాలక్ గా బాగా చేశాను అనుకుంటున్నావా అని రీతుని అడగగానే రీతు ఎస్ సార్ నేను బాగా చేశానంటే రీతు సంచాలక్ గా బాగా చేసిందని ఎంతమంది అనుకుంటున్నారో యాండ్ రైట్ చేయండి అని నాగార్జున గారు అడగగానే ఎవ్వరు రేట్ చేయలేదు. ఈ దెబ్బతో రీతుకైతే లెఫ్ట్ అండ్ రైట్ వీడియో చూపించి ఇచ్చుకున్నారనే చెప్పొచ్చు నాగార్జున గారు. సో నాగార్జున గారు హోస్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ చేస్తున్నారు ఈ సీజను. ఇక రీతు అయితే ఏడుపు ముఖం పెట్టడంతో ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా మంది ఊరుకొని ఊరుకోబెట్టారు రీతుని. ఇక సంచాలకుగా రీతు కరెక్ట్ గా చేసిందా, నాగార్జున గారు రీతుని తిట్టడం కరెక్టేనా లేదనేది కామెంట్ పెట్టండి. ఇక రీతుకైతే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ గా నీ వల్ల భరణి అలాగే ఎమెన్యలు కెప్టెన్సీ టాస్క్ నుంచి కోల్పోయారు. సో ఎప్పుడైనా సరే ఎవరికి ఫేవరిజం చేయకుండా ఎవరు ఆట ఆడుకోండి కానీ ఎప్పుడు కూడా ఎవరికి ఫేవరిజం చేయొద్దు రీతు అంటూ ఫైనల్ వార్నింగ్ ఇచ్చి రీతుకైతే మాత్రం పరువు తీసేశారు వీడియో చూపించి. సో సంచాలకుగా ఎంతమంది కరెక్ట్ గా చేసింది అనుకుంటున్నారు రీతు? నాగార్జున గారు రీతుని తిట్టడం కరెక్టా కాదా అనేది ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.